ఇక డీటెయిల్స్లో వెళ్తే మహిళలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కొద్ది రోజులుగా బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రాజు అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లు పెడితే రాజ్యసభలో నెగ్గకుండా బీజేపీ అడ్డుకున్న సంగతి ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. మహిళలను రాష్ట్రపతిగా, సీఎంలుగా, గవర్నర్లుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మహిళా బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదని బీజేపీని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. గత 10 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అమెండ్మెంట్ చేశారు. మీరు చూశారు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అంశాలు కానీ ఇతర అంశాలు కానీ అనేకమైనటువంటి అంశాలని అబ్సల్యూట్ మెజారిటీతో తీసుకొచ్చారు. ఆ 10 సంవత్సరాలు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు అరకొర మెజారిటీతో ఉన్నటువంటి నేపథ్యంలో హౌస్లో 2/3 మెజారిటీ ఉంటే కానీ రాదని చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు ఎట్లా ఉంటాయంటే కొన్ని సింపుల్ మెజారిటీ తోటి చేసుకోవచ్చు, మనం కొన్ని 2/3 మెజారిటీ తోటి చేయొచ్చు, కొన్ని 2/3 మెజారిటీ ప్లస్ మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ పాస్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు 3 రకాలుగా అమెండ్మెంట్స్ చేయొచ్చని పెట్టారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని 2/3 మెజారిటీ చేయాలి. వాళ్ళకి సంఖ్య లేదు, వాళ్ళు అనుకున్నటువంటి 400 రాలేకుండా వాళ్ళు చాలా అతి కష్టం మీద అలయన్స్ పార్ట్నర్స్తో గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు ఆర్థిక సాయం చేయడంలో కోఆపరేటివ్ సంస్థల పాత్ర కీలకమన్నారు. రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. గుంటూరు జిల్లా తెనాలి కొత్తపేటలో నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ కొత్త శాఖ ప్రారంభోత్సవంలో వారు మాట్లాడారు. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు మరింత చేరువ అవుతామని, ఆర్థిక సేవలు, పొదుపు అవకాశాలు, రుణ సదుపాయం అందుబాటులోకి తెస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. సొసైటీ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు, సీఈఓ తేళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచ్ని తెనాలి టౌన్లో నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ సానా సతీష్ గారు, అలాగే మా మిత్రులు భాష్యం విద్యా సంస్థలు చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు ఇచ్చేసినందుకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇది 2020లో స్థాపించడం జరిగిందండి. ఈ రోజున తెనాలి టౌన్ బ్రాంచ్ 7వ బ్రాంచ్గా ఉంది. గుంటూరులో 2 బ్రాంచీలు, విజయవాడ, మంగళగిరి, నందివెలుగు, అలాగే హైదరాబాద్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. మా బ్యాంకులో వచ్చేటప్పటికి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామండి. అలాగే అన్ని రకాల లోన్స్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంటను భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పరిశీలించారు. ముగులపల్లి మండలం గణేష్పల్లి, పెద్ద కోమటిపల్లిలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది రైతులకు చెందిన 70 ఎకరాల మొక్కజొన్న పంట చేలు దగ్ధమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యను పూర్తిగా పరిష్కరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ శర్మతో మాట్లాడినట్టు గండ్రా తెలిపారు. కాలిన మొక్కజొన్నలను కొనడంపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఎమ్మెల్యే గండ్రా మాట్లాడారు. చేతికి వచ్చిన పంట దగ్ధమవడం బాధాకరమని, రైతులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరారు. కుంటుపల్లి మధ్యలో ట్రాన్స్ఫార్మరు ఆన్లైన్ స్విచ్ లేకుండా గత సంవత్సరం కూడా ఈ రకంగానే ఫైర్ అయ్యి ఈరోజు రైతాంగానికి ఇబ్బంది కావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకు వీళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి 2-3 సార్లు ఈ సంఘటన జరిగిన వాళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్ను మార్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ విషయం కూడా నాకు ఈ రోజు నిన్న మధ్యాహ్నం సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అయితే వెంటనే వరుణ్ రెడ్డి సీఎండీ గారికి చెప్పాం. వారు స్పందించి వెంబడే సర్వే అగ్రికల్చర్ ఆఫీసర్లతో సర్వే జరిపించి మ్యాక్సిమం సహాయం రైతులకు చేయడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారితో కూడా మాట్లాడాను. ఆ కలెక్టర్ గారు కూడా వచ్చి చేను సందర్శిస్తారు. వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళు కూడా చేన్లు చూసి రైతు పేరు రాసుకొని నష్టపరిహారం ఎంత అనేది చూస్తారు. ఈ కంకుల విషయంలో నేను మంత్రి గారికి ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించివ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. పేదల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కొత్తపేటలో జరిగిన ఇందిరమ్మల గృహప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. చిరుత రజిత, లింగంపల్లి జ్యోతి, జగ్గయ్యపేటలో బండారి కళ్యాణి గృహప్రవేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో తొలి విడత జనగణన ప్రారంభమైంది. మినిస్టర్ క్వార్టర్స్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారుల సమక్షంలో జనగణన నమోదు చేసుకున్నారు. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని కోరారు. ప్రతి పౌరుడు తన కుటుంబ వివరాలను జనాభా లెక్కల్లో చూపెట్టాలని తెలిపారు. దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండేలా సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరగాలని తెలిపారు. జనగణన ప్రారంభమైంది. ఈరోజు తెలంగాణలో లాంచ్ అవుతున్న సందర్భంగా ప్రతి పౌరుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం ద్వారా తమ కుటుంబ వివరాలన్నింటినీ కూడా ఈ దేశ జనాభాలో లెక్కల రూపంలో చూపెట్టాలని కోరుతా ఉన్నాం. ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎంత ఎట్లా అనేటువంటి అన్ని వివరాలు తెలపడానికి జరిగేటువంటి ఈ యొక్క జనాభా లెక్కలు 2027 భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్కు సంబంధించి ఎక్కడ కూడా జాప్యం లేకుండా వచ్చేటువంటి రోజుల్లో ఈ ప్రక్రియ తెలంగాణ దేశంలోనే పారదర్శకంగా నెంబర్ 1గా ఉండే విధంగా ప్రతి పౌరుడు ఈ ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయాలని కోరుతా ఉన్నాం. జాతీయ జనగణన ప్రారంభమైంది. ప్రతి పౌరుడు జనాభా లెక్కల నమోదులో పాల్గొనాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కుటుంబ వివరాలు నమోదు చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించినట్లు అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జనాభా లెక్కల నమోదులో సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చిన అధికారులకు తమ కుటుంబ సభ్యుల వివరాలను ఆయన అందజేశారు. గుత్తా కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. జనాభా లెక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుత్తా కోరారు. జనగణన 2027లో భాగంగా స్వీయ జనగణనలో సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొని తన కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. జనగణన కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడంతో ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలవుతాయని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ నుంచి 10th of May వరకు ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ యాక్టివేటెడ్గా ఉంటుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ se.census.gov.in పోర్టల్లో ఎవరైనా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయవచ్చు. ఇవాళ మన జిల్లాలో నేను కూడా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసేసాను. దిస్ ఇస్ ద స్క్రీన్ షాట్ దట్ వీ హ్యావ్ గాట్. సెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒకటి స్టాట్యుటరీ ప్రక్రియ. ప్రత్యేకంగా మొత్తం భారతదేశంలో డిజిటల్ రూపంలో చేస్తున్న ఫస్ట్ సెన్సెస్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా ఇప్పుడు వరకు ఒక ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్న ప్రాసెస్. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరైనా సెల్ఫ్తో ఎన్యూమరేట్ చేస్తే ఆ డేటాకి యాక్యురసీ ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు మన ఇల్లు గురించి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అప్పుడు మనము ఎలాంటి ఎర్రర్ చేయలేము. సెకండ్ వచ్చేసి ప్రైవసీ. మనము ఏం డేటా పెడుతున్నాము మన మాత్రకి లిమిటెడ్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ ద ఎన్యూమరేటర్ హూ విల్ కమ్ అండ్ కన్ఫర్మ్. సెన్సస్ ఆఫ్ ఇండియా ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన పకడ్బందీగా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ. జనగణన సర్వేపై ఆయన భూపాలపల్లిలోని ఐడిఓసి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జనగణన ప్రాధాన్యతను ఆయన వివరించారు. జనగణన సర్వేకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. హోమ్ విజిట్ చేస్తారు. మీకు ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఒక్కసారి మీరు అన్ని డేటా ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి యూనిక్ రిజిస్ట్రేషన్ చేస్తారు. దెన్ ఓటీపీ వెరిఫికేషన్ అవుతుంది. దెన్
లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ డాటా ఎంట్రీ అండ్ ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఫీల్డ్ వ్యాలిడేషన్ అది ఎన్యూమరేటర్ విజిట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణన ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైందని జిల్లా కలెక్టర్ రాజర్షిష తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ ప్రక్రియ మే 10 వరకు జరుగుతుందని తెలిపారు. ఇంట్లో కూర్చొని వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. నా ఎంప్లాయీస్తో కూడా దాదాపు 1200 వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ ఉంటారు జిల్లాలో. వాళ్ళతో కూడా ఇప్పుడు అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నెక్స్ట్ 1 to 2 డేస్లో వాళ్ళు కూడా చేపిస్తాము. మళ్ళీ ప్రెస్ మిత్రులతో మీరు బయట కూడా అందరికీ చెప్తే, అంటే ఇది చాలా ఈజీ, ఇది ఎవరికి ఫోన్ వాడుకోవడం వస్తే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి లేకపోతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఇది ఈజీగా వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్కి ఈజీ అవుతుంది. మళ్ళీ ఎన్యూమరేటర్ ఎట్లయినా మీ ఇంటికి వస్తారు, బట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయంటే తొందరగా వర్క్ అయిపోతుంది. ప్రజలకి విజ్ఞప్తి అంటే మనం ఎంప్లాయీస్తో పాటు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కాన్స్టిట్యూషనల్ పోస్టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు, సో వారిది కూడా, సివిల్ జడ్జెస్ది కూడా, వారందరిది కూడా అది మనం పర్టికులర్గా ఇన్షూర్ చేస్తాము. కానీ ఎవరైతే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా మళ్ళీ ఈరోజు మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీరు కూడా దయచేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయండి. తర్వాత దీంతో పాటు మళ్ళీ ప్రజల మధ్యలో కూడా ఇది అవగాహన చేయండి. ఏమైనా ఎప్పుడైనా డౌట్స్ ఉంటే కూడా ఈజీగా దాంట్లో FAQs కూడా ఉన్నాయి. ఎవరైనా లాగిన్ చేసిన తర్వాత FAQs కూడా అన్ని లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. తెలుగులో ఉన్నాయి, ఇంకా అన్ని లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈజీగా చాలా ఇది మనం ఎక్కడైనా నెట్వర్క్ ఇష్యూస్ కూడా లేవు, ఫాస్ట్గా అవుతున్నాయి. పొద్దున నుంచి ఇప్పటికి చూస్తే అందరూ ఈజీగా చేసుకుంటున్నారు. కాబట్టి స్టిల్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా స్టేట్ టెక్నికల్ టీంతో మాట్లాడి మనం అది కూడా సాల్వ్ చేసుకుంటాం. దేశ భవిష్యత్తును నిర్ణయించే జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. పోలీస్ శాఖలోని 1200 కుటుంబాల వివరాల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ వివరాలు తామే నమోదు చేసుకునే సౌకర్యం ఉందని తెలియజేశారు. 2 డేస్లో వాళ్ళు కూడా చేపిస్తాము. మళ్ళీ ప్రెస్ మిత్రులతో మీరు బయట కూడా అందరికీ చెప్తే, అంటే ఇది చాలా ఈజీ, ఇది ఎవరికి ఫోన్ వాడుకోవడం వస్తే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి లేకపోతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఇది ఈజీగా వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయవచ్చు. సెల్ఫ్ ఎన్యూమరేట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్కి ఈజీ అవుతుంది. మళ్ళీ ఎన్యూమరేటర్ ఎట్లయినా మీ ఇంటికి వస్తారు, బట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయంటే తొందరగా వర్క్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము మనం ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎవరెవరికి చేయొచ్చు అంటే అందరు చేయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆల్రెడీ లొకేషన్ గురించి చెప్పుకున్నారు, చాలా ఈజీ. నేను కూడా అది ఫోన్లో చేస్తే ఫోన్లతో ఆటోమేటిక్ లొకేషన్ వచ్చింది. అది ఇండోర్ స్టేడియం దగ్గర వచ్చింది. దానికి డ్రాగ్ ఆన్ చేసి నా ఇంటి పక్కన తీసుకొస్తే ఆటోమేటిక్ ఈజీగా వచ్చింది. సో అందరూ అది చేయవచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అందరు వాడుతున్నారు. జనగణన 2027 కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కడప జిల్లా పులివెందులలో కలెక్టర్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ సర్కిల్ నుండి పూల అంగళ్ళ వరకు 2K రన్ నిర్వహించారు. జనగణన ప్రాధాన్యతను పులివెందుల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ చిన్నయ్య వివరించారు. స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వీయ గణన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జెండా ఊపి 2K రన్ ప్రారంభించారు. స్వీయ గణన పూర్తి చేసిన ప్రజలు సిబ్బందికి మొక్కలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2027 సంవత్సరాలకు సంబంధించి జనగణన చేపడుతున్నదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సరైన సమాచారం అందుతుందని తెలిపారు. జనగణన ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ బాధ్యతగా పాల్గొని తమ కుటుంబ వివరాలను నమోదు చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైంగా ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి అందరికి కూడా తెలియపరచడానికి, అవేర్నెస్ తీసుకురావడానికి ఈరోజు 5K రన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్మెంట్ చేసుకోండి. ఎన్రోల్మెంట్ చేసుకోవటం వల్ల చాలా బెనిఫిషియల్స్ ఉంటాయి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావాలన్నా కూడా మీరు కూడా ప్రభుత్వంలో ఎన్రోల్మెంట్ అయితే మీకు అన్నిటి కూడా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. తర్వాత డోర్ టు డోర్ కూడా మేలో అందరికి కూడా
ఇంటింటికి వచ్చి ఎన్రోల్మెంట్ కూడా చేస్తారు. ఎన్రోల్మెంట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మీరు ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఈ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా వచ్చేవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది 2011 సెన్సెక్స్ ప్రకారంగా అప్పటి నుంచి కొనసాగుతుంది. పల్నాడు జిల్లాలో ఇంధన కొరత వేధిస్తుంది. నరసరావుపేట 90% బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆటోలు, వాహనదారులు అయోమయం నెలకొంది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో డీజిల్, పెట్రోల్ కష్టాలు మరింత పెరిగాయి. పెట్రోల్ ట్యాంకర్లు రాకపోవడంతో ఇంధన సరఫరాకు అంతరాయం కలుగుతుందని ప్రచారం జరుగుతోంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు బరి తెగిస్తున్నారు. డీజిల్ కోసం బంకులకు వెళ్తున్న వాహనదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. డీజిల్ కావాలంటే ఇంజన్ ఆయిల్ కొనాలంటూ నిబంధనలు పెట్టి వేధిస్తున్నారు. ప్రతి 30 లీటర్ల డీజిల్కు లీటర్ ఇంజన్ ఆయిల్ తప్పకుండా కొనాలని నిబంధన పెడుతుండడంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యజమానుల తీరుతో ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వ్యవసాయ పనుల కోసం డీజిల్ వాడే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల్లో తగినంత నిల్వలు ఉన్నప్పటికీ అదనపు లాభాల కోసం కండిషన్లు పెట్టి అక్రమాలకు బంకుల యజమానులు తెగబడుతున్నారనే విమర్శలు వచ్చాయి. జిల్లా అధికారులు పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బంక్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో డీజిల్ కొరత తీవ్రమైంది. ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ నిల్వలు నిండుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2 రోజులుగా సరఫరా సక్రమంగా లేకపోవడంతో బంకుల వద్ద భారీగా వాహనాలు బార్లు తీరాయి. రవాణా రంగంతో పాటు అదునులో ఉన్న వ్యవసాయ పనులకు కూడా డీజిల్ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలని బంజారా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అజ్మీరా పుల్సింగ్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘ నాయకులు వెంకట్ బంజారా మాట్లాడారు. సేవాలాల్ విశిష్టతను ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించి విగ్రహం ఏర్పాటుకు ముందుకు రావడాన్ని వారు స్వాగతించారు. కానీ విగ్రహాన్ని మారుమూల ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై వారు అభ్యంతరం తెలిపారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మే 19న సీఎం ఇంటి వద్ద శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించారు. జనాభా ప్రతిభ లంబాడీలు ఉన్నారు. వీళ్ళని గౌరవించి హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే లంబాడీల ఆరాధ్య గురువు అయిన శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒక మందిరాన్ని హైదరాబాద్లో కేటాయించాలని చెప్పి ఆ గుడి కొరకు 1000 కోట్లు నిధులు శాంక్షన్ చేయాలని చెప్పి 100 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడం పట్ల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డిపోలో సంబరాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సవాలు జరిపారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో దారుణం జరిగింది. యశోద గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కూలి దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రానైట్ యజమాని గుట్టు చప్పుడు కాకుండా మృతుడి స్వగ్రామం తరలించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తమకు తెలియడంతో ఆగిపోయాడని ఎల్కతుర్తి వాసులు తెలిపారు. మృతుడిని చికిత్స పేరుతో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తరలించారు. అక్కడి నుండి మృతుడి స్వగ్రామం చేర్చాలనుకున్న సాధ్యం కాలేదన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందలేదని సమాచారం.
వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడంపై భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. వాసవి మాత సమాజానికి ఆత్మగౌరవం, ధర్మం, త్యాగం వంటి ఉన్నత విలువలు నేర్పిన మహనీయురాలని అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో వాసవి మాత జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. వాసవి మాత చూపిన మార్గంలో అందరూ నడిచి సమాజంలో ఐక్యత, శాంతి, సహనం పెంచాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. వాసవి అమ్మవారి కృపతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని